ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పైన ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 6 మంత్రి పదవులు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేబీ ఉగాది తర్వాత 1 or 2 డేస్లో మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాబోతుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రెండింటి మధ్యనే చాలా బలమైనటువంటి పోటీ ఉండే అవకాశం అయితే కనబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ మధ్య చాలా పెద్ద ఎత్తున ఫైట్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు దీనిలో చాలా పెద్ద ఎత్తున ఆశావాహన సంఖ్య అయితే చాలా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాదిగలకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. వాళ్ళు మాదిగలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు రేపు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కూడా కలిసి మాదిగలకి ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి మాదిగలకి మంత్రి పదవి ఇవ్వకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరొక సామాజిక వర్గం లంబాడీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఢిల్లీకి పోయి అధిష్టానం కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నల్గొండ నుంచి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉండగా ఇంకొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్కు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇటు వివేక్ వెంకటస్వామి కూడా చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ ద్వారా డబ్బు సంపాదించినటువంటి ఈ వ్యక్తులు గతంలో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్నప్పుడు సో పెద్ద ఎత్తున వాళ్ళు పార్టీలు మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి ఎప్పటికప్పుడు వెళ్ళగక్కుతూనే వస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడా. సో ప్రస్తుతం వీళ్ళిద్దరూ మంత్రి పదవుల కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు అద్దంకి దయాకర్ కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమ కోణంలో ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మాల సామాజిక వర్గంకి ఆల్రెడీ ఉండడంతో ఇది మల్లు బట్టి విక్రమార్క రూపంలో ఒక మల్లు బట్టి విక్రమార్కకు ఆల్రెడీ ఉండడంతో మాలకు సంబంధించిన దాంట్లో టికెట్ వస్తారా మంత్రి పదవి వస్తారా అని ఒక అనుమానం అయితే కలుగుతుంది. కానీ అద్దంకి దయాకర్ను మాల సామాజిక వర్గంగా తెలంగాణ సమాజం చూడదు. ఎందుకంటే ఆయన ఒక సామాజిక కోణంలో కావచ్చు లేకపోతే ఉద్యమ కోణంలో కావచ్చు ఆయనకు ఒక ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సో ఆయన ఎక్కడ కూడా క్యాస్ట్ కోణం చూడరు. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతగా మాత్రమే అద్దంకి దయాకర్ చూస్తారు. సో ఆ కోణంలో ఆయన సామాజిక పరంగా చూడాల్సిన అవసరం లేదని తెలుస్తూ ఉంది. సో అందుకే తెలంగాణ సమాజం నుంచి భారీగా అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఒక డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. ఇంకొక వైపు ఇక్కడ అదే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి లంబాడ సంబంధించినటువంటి బాలు నాయక్ పేరు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అయితే బాలు నాయక్ ఇస్తారా లేదంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన జరుగుతూ ఉంది. అయితే నిజామాబాద్కు ఆల్రెడీ మంత్రి పదవి లేదు. సో ఆ కోణంలో సుదర్శన్ రెడ్డికి కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ కోణంలో అక్కడ పోచారం కూడా మరి భారీ ఎత్తున ట్రై చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో సుదర్శన్ రెడ్డికి మ్యాక్సిమంగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి ఇస్తారు? అటు ఆదిలాబాద్ జిల్లా కొరలో వివేక్ ఇస్తారా లేదంటే మంచిర్యాల నుంచి అదే పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని చాలా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 10 సంవత్సరాలకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక రకాలుగా ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రేమ్ సావర్కి ఇస్తారా అనేది కొంచెం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. వివేక్ తనకున్నటువంటి ఢిల్లీ కాంటాక్ట్స్ తోటి చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు మల్లు బట్టి విక్రమార్క కొంత సహాయంతో చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. సో ఇట్లా ఈ కోణంలో చాలా పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరికి ఇస్తారు? హైదరాబాద్లో అయితే అసలు మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి హైదరాబాద్లో ఎవరికి ఇస్తారు అనేది చాలా పెద్ద ఎత్తున మరి దానం నాగేందర్కి ఎవరు ఇస్తారా అనేది కూడా చాలా కొంత చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఖచ్చితంగా 1 or 2 ఇవ్వాలి. అదేవిధంగా ముస్లిం కోటా కింద కూడా మరి ఒక
మంత్రి పదవి ఇవ్వాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఇస్తారా ఇయ్యరా అనేది మరి అధిష్టానం నిర్ణయం. సో ఇట్లా అనేక సామాజిక కోణంలో చూస్తూ ఉంటే ఇంకా ఏది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే వాకిటి శ్రీహరి, మరి ఆయన వాకిటి శ్రీహరి మేబీ మహబూబ్నగర్ కిందికి వస్తారు కావచ్చు. సో ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. ఈయన ముదిరాజ్ సామాజిక వర్గంలో కొంచెం తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గం ఏది అది ముదిరాజ్ సామాజిక వర్గం. సో ఈ కోణంలో చూసినట్లయితే వాకిటి శ్రీహరి కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇట్లా బీసీలకు ఒకటి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ వెలువెత్తా ఉంది. అదేవిధంగా ఇటు ఎస్సీ ముఖ్యంగా మాదిగలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా బలమైనటువంటి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ కోణంలో ఎవరెవరికి ఇస్తారు అనేది తెలుస్తుంది. వీలైతే ప్రధానం కనబడుతుంది రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, బాలు నాయక్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాయందర్, అదేవిధంగా ముస్లింలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అయూబ్ అలీ ఖాన్ అనుకుంటా, ఆయనకు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇస్తారా, లేదంటే మా వాకిటి శ్రీహరికి ఇస్తారా, లేదంటే కోదండరాంకి ఇస్తారా? కోదండరాం పేరు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది తెలంగాణ సమాజంలో. ఈయనను కూడా ఒక అంటే క్యాస్ట్ పరంగా చూడరు వీళ్ళని, కోదండరాంని కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళని క్యాస్ట్ పరంగా చూడరు. వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులుగా సామాజిక కోణంలో మాత్రమే వాళ్ళని చూసే అవకాశాలు కనబడుతున్నాయి. సో మేము అంటే తెలంగాణ ఉద్యమకారులుగా ఖచ్చితంగా అద్దంకి దయాకర్కు అదేవిధంగా కోదండరాంకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు మంత్రి పదవి అనేది అలంకారం కాదు, వాళ్లకు మంత్రి పదవి అనేది ఈ తెలంగాణ సమాజంలో ఒక బాధ్యతగా వాళ్ళు ఆ మంత్రి పదవి నిర్వహిస్తారు తప్ప ఏనాడు కూడా దాన్ని అలంకారప్రాయంగా వాడరు. సో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ప్రభుత్వం కనుక ఇంకా బలోపేతంగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఇస్తే కొంత మంచి పేరు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మిగతా వాళ్ళకి ఇస్తే కొంత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే వివేక్ లాంటి వాళ్ళకి ఇస్తే కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే పదవులు అనుభవిస్తారు. తర్వాత ఒకవేళ వేరే పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు జంప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. వాళ్ళ చరిత్ర చూస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ మీనాక్షి నటరాజ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బలోపేతంగా ఉంచాలి అనుకుంటే ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో గత 10 సంవత్సరాలుగా పార్టీని అట్టిపెట్టుకొని పార్టీ కోసం ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి ఎన్నో రకాల కష్టాలను ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా భరించుకొని కూడా ఈరోజు పార్టీని నిలబెట్టినటువంటి వాళ్ళను ఈరోజు మంత్రి పదవులు చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు తెలంగాణ సమాజం నుంచి భారీగా వినిపిస్తున్నటువంటి విషయం. ఇక ముఖ్యంగా తెలంగాణ కోణంలో ఈరోజు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉద్యమకాలకు సముచితమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా వీళ్ళిద్దరికి ఇస్తే హామీలు నెరవేర్చేటువంటి ఒక బాధ్యతను వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సామాజిక కోణంలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రతినిధులుగా వీళ్ళు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కోదండరాం గారు స్వతహాగా ఆయన రెడ్డి సామాజిక వర్గం అయినప్పుడు కూడా ఎక్కడ కూడా తెలంగాణ సమాజం ఆయనను కోదండరాం రెడ్డి అని పిలవదు. ఎందుకు పిలవదు అంటే వాళ్ళు పౌర సమాజం నుంచి అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఇక్కడ అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడినటువంటి నాయకులుగా వాళ్ళకు గుర్తింపు ఉంది. కాబట్టి వాళ్ళని గుర్తిస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మంచిగా గౌరవించే అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా మరి ఏం ప్రయత్నం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇది మరి మంత్రివర్గ విస్తరణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పేర్లుగా మనకు కనబడతా ఉన్నాయి. సో దీనిలో మరి ఏ విధమైనటువంటి ఎవరెవరికి అవకాశాలు ఇస్తారు, మన ఆరు కారు ఇస్తారా లేదంటే ఒక 2 మిగిలిస్తారా అనేది కూడా ఒక బలమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. కాకపోతే ఈ 3-4 రోజుల్లోగా అంటే మేబీ ఉగాది తర్వాత ఏప్రిల్ 3లోగా మంత్రివర్గ విస్తరణ 100% ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.